రెండవ పుస్తకం మొట్టమొదటి అధ్యాయం 10వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధ కలిగి దేవుని మాటల్ని ఆలకించాలని కోరుకుంటా ఉన్నాను. రాజుల రెండవ పుస్తకం మొట్టమొదటి అధ్యాయం 10వ వాక్యం. అందుకు ఏలియా, నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, ఆకాశము నుండి అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. అందరూ ఒకసారి ఆమెన్ అంటారా? రైట్. ఈరోజు ఏలియా చేసిన 6వ అద్భుతం పేరేమిటంటే, ఆకాశం నుండి అగ్నిని దింపి 50 మందిని దహించాను. ఓకే, అది టైటిల్ రాసుకోండి. ఆకాశం నుండి అగ్ని దింపి 50 మందిని దహించుట. ఓకే, నాతో చెప్పండి ఈ మాట. ఆకాశం నుండి అగ్నిని దించి 50 మందిని దహించుట. చాలు. ఈ ఒక్క మాట మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. రాజుల మొదటి పుస్తకంలో 5 అద్భుతాల గురించి మనం ధ్యానించాం. ఇక సెకండ్ కింగ్స్ రాజుల 2వ పుస్తకానికి వచ్చినప్పటికీ 6వ అద్భుతం కనబడుతుంది. మీరు ఆ హెడ్డింగ్ అలా టైటిల్ రాసుకుని ఇక జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. ఆహాబు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. ఆ ఆహాబు మరణించాడు, చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ రాజు, ఆయన కాలం అయిపోయిన తర్వాత, వాస్తవంగా ఆహాబు చరిత్ర మనకి చదువుతూ ఉంటే నాబోతు ద్రాక్ష తోట గురించి అన్యాయంగా ఆక్రమించిన సందర్భాలు వాక్యంలో చూస్తాం. తర్వాత యెజెబెలు గురించి కూడా లేఖనాల్లో చూస్తాం. తర్వాత వాళ్ళు చనిపోతారు. ఆహాబు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి రాజుగా అహజ్యా, చెప్పండి ఒకసారి నాతో, అహజ్యా అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ రాజు పరిపాలన జరుగుతున్నప్పుడు ఆహాబు చనిపోయిన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. నేటికి కూడా ప్రస్తుత కాలం మనుషుల యొక్క మనస్తత్వాలు, విధి విధానాలు గమనిస్తూ ఉంటుంటే ప్రతి దానికి తిరగబడే వాళ్ళు సంఖ్య ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఇందులో కొన్ని మాటలు నేను మీకు ABCD కింద కొన్ని మాటలు చెప్తాను. ఇదంతా ఇంట్రడక్షనే, సబ్జెక్టు వేరే విధంగా పార్ట్ బిలో మీకు చెప్తాను. ఏలియా యొక్క సేవా పరిచర్యలో అహజ్యా అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అతడు మేడగదిలోంచి కిటికీలోంచి కిందకి పడిపోయినప్పుడు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. రోగంతో బాధపడుతూ ఉంటుంటే తన దగ్గర ఉన్న దూతల్ని, సర్వెంట్స్ని పంపించి ఎక్రోను అనే ప్రాంతంలో ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు బయల్జెబు. ఎక్రోను దేవత దగ్గరికి కొంతమంది దూతల్ని పంపించి అసలు ఈ రోగం తగ్గుతుందా లేదా కనుక్కోండి అని ఈ రాజు అహజ్యా అనే రాజు కొంతమంది దూతల్ని, సర్వెంట్స్ని ఆ ఎక్రోను దేవత దగ్గరికి పంపించాడు. ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి. అహజ్యా తన రోగం తగ్గుతుందో లేదో అని ఎక్రోను దేవత దగ్గరికి పంపించాడు దూతల్ని. ప్రస్తుత కాలంలో కూడా చాలామంది వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, చిన్న జ్వరం వస్తే వెంటనే ట్యాబ్లెట్ కాదు బ్రదర్, తాయిత్తు. ఏంటి బ్రదర్? తాయిత్తు కట్టుకుంటే తగ్గిపోతుంది. ఈ రోజుల్లో కూడా
అహస్య లాంటి వాళ్ళు నేటికి సమాజంలో సంఘాల్లో కూడా కనబడుతుంటారు అక్కడక్కడ మచ్చుకి. పిల్లలు లేరయ్యా అని చాలా రోజులు కన్నీళ్లతో ప్రార్థన చేయమని కోరుతారు. దేవుడు వాళ్ళ ఉపవాసాలు వాళ్ళ కన్నీళ్లు తుడిచి ఓ చక్కని కుమారుని కుమార్తెను దేవుడు ఇస్తాడు బహుమానంగా. వాడికి అర్ధరాత్రి జ్వరం వచ్చి అస్సలు నిద్ర పట్టకుండా ఏడుస్తూ ఉంటాడు వాడు. అంతే, అరే కొబ్బరి నూనె ప్రార్థన ఉంది కదా, లేకపోతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం కదా అనేవాళ్ళ సంఖ్య తక్కువ. కానీ వెంటనే గబగబ బయలుదేరి అక్కడెక్కడికో వెళ్ళి ఆ తాయి తీసుకొచ్చి కడితే మరీ ఎక్కువైపోతూ ఉంటుంది. మొత్తం అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు. అప్పుడు తీసుకొస్తా, అయ్యి బాబు ఒళ్ళంతా వేడెక్కిపోయిందండి బాబు, వీడు ఏదో అసలు పిల్లోడు వాలిపోతున్నాడండి బాబు. వాడు ఆకారం చూస్తే ఎన్ని బొట్లెట్టు ఉంటారో, వాడు పొద్దున్న చూస్తే సాయంకాలం కళ్ళకు వచ్చేస్తుంటాడు, తారు డబ్బా. సందర్భం చూస్తున్నాను, చెప్తున్నాను. అహస్య ఎక్రోను దేవత దగ్గరికి పంపించాడు పనోళ్ళని, కొంతమంది దూతల్ని. ఈరోజు కూడా చాలామంది అటువైపుకి పయనించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. అహస్య లాంటి వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. ఆ మధ్య కాలంలో ఎవరో ఒక ఆయన ఇంట్లోంచి, ఇంటి యజమాని, ఇంటి భర్తే ఇంటి మీద విరక్తి వచ్చేసి, పోనీ అత్తూరింటికి వెళ్ళినా బాగుండు, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళినా బాగుండు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఇక భార్య కంగారు పడిపోయి, పిల్లలందరూ కంగారు పడిపోయి, సరే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ప్రలాపించి ఉంటే దేవుడు ఎక్కడున్నా క్షేమంగా ఉంచుతాడు కదా. లేకపోతే సంఘానికి ఫోన్ చేసైనా అయ్యా ఇలా ఉంది పరిస్థితి అని చెప్పుంటే దేవుడు వెంటనే రిజల్ట్ అనుగ్రహిస్తాడు కదా. కాదు, వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళ బంధువుల్ని సంప్రదించారు. ఏమైపోయారు వెంటనే కంగారు పడిపోయాయి. వాళ్ళు అన్నారు, గద్దె దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి? మాట్లాడండి అయ్యా. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చెప్పేస్తారు. సరే గద్దె దగ్గరికి, వాళ్ళు ఎవరో బంధువు, అయ్యి బాప్తీసం బంధువుకి వెళ్ళకూడదు, ఇలాంటి సమయంలో కుదరదు, వెళ్ళాలా, పోయినాడు వస్తాడా ప్రార్థన చేస్తే అని వీళ్ళు కంగారు పెట్టి మొత్తం మీద తీసుకెళ్తే, ఆ గద్దె దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారంట, మీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు 10,000 ఇస్తే కానీ చెప్పమన్నారంట. ఇప్పుడు పెళ్లి సంబంధాలకు చూడాలంటే ముందు ఫోన్పే చేయమంటున్నారు. ఇది జరగాలంటే వీళ్ళు చెప్తున్న మాటలు చూడండి, 10,000 కట్టండి అప్పుడు చెప్తాను. పాపం ఆవిడ గద్దెలో ఉంది, 10,000 అప్పటికప్పుడు వాళ్ళు ఫోన్ పే చేశారంట. చేస్తే ఎక్కడ ఏమీ కంగారు పడక్కర్లేదు, మీ ఆయన బస్ స్టాండ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అన్నారంట. బస్ స్టాండ్ చుట్టూ తిరుగుతాడండి ఎవరైనా? ఇదిగో సమాజం ఇలా ఉంది. అహస్య లాంటి వాళ్ళు నేటికి ఉన్నారు. ఇశ్రాయేలులో దేవుడు లేడని దూతల్ని పంపించి ఎక్రోన్లో బయల్జెబూల్ దేవత దగ్గరికి పంపించాడు. ఇక ఏలియా, అహస్య గురించి అయిపోయింది. ఇప్పుడు ఏలియా ఎంటర్ అవుతున్నాడు. ఆ ప్యాసేజ్లో ఉన్న స్టోరీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఏలియా దగ్గరికి వచ్చినప్పటికీ ఏలియా అంటాడు, ఇశ్రాయేలులో దేవుడు లేడనుకుంటున్నారా మీరు? అసలు హలో, మీరు ఏమనుకుంటున్నారు దేవుడి గురించి? ఇశ్రాయేలులో దేవుడు లేడని ఎక్రోను దేవత దగ్గరికి వెళ్తారా అని ఏలియా మామూలు కాదు, మామూలు రోషం కాదు. ఎంత రోషంగా మాట్లాడుతున్నా తెలుసా? అహస్య ఎక్కిన మంచం దెక్కొండగా చచ్చిపోతాడు అంతే. అసలు మామూలుగా లేదు, ట్రీట్మెంట్ మామూలుగా లేదు. ఏలియా పోన్లే, ఇలాంటి వార్త మేము వింటే ఎవరికైనా బాగాలేదు, రచ్చరేఖలు కట్టారు బాగాలేదు, గది దగ్గర తీసుకెళ్లారు బాగాలేదు, ఎక్కడికో తీసుకెళ్లారని ఆ వార్త మాకు తెలిస్తే పోన్లే, తెలుసో చేయకో తెలియకో చేశారులే, పోన్లే కొబ్బరి రాసి ప్రార్థన చేద్దాంలే, ఒకరోజు ఉపవాసం ఉంటాలని మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఏలియా అలా కాదు. ఇశ్రాయేలులో దేవుడు లేడని ఎక్రోను దేవతల దగ్గరికి వెళ్తారా?
అహజ్యా ఎక్కిన మంచం దిగడానికి అంతే అలా అన్నాడు. నేనంటున్నాను, ఎంత రోషం కలిగిన సేవకులు ఉన్నారా అంటే క్వశ్చన్ మార్కే కనపడుతుంది. నా ప్రార్థన, ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యలో ప్రజలు తడబడుతూ ఉంటారు. ప్రార్థన ప్రార్థనే, భక్తి భక్తే, దేవుడు దేవుడే, ఆచారం ఆచారం అంటే ఎట్లా? ఏలియా లాంటి రోషం కలిగిన సేవకులు పుట్టుకొస్తున్నారు. దేవుని కార్యాలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఇదిగో రోషంగా మాట్లాడుతున్నాడు. ఎక్కిన మంచం దిగడం అంతే, మరణిస్తాడని మాట్లాడాడు. ఆ వార్త వాళ్ళు వెళ్ళి అహజ్యా రాజుతో చెప్పారు. అయ్యా, మేము వెళ్ళి ఇలా కనుగొందామని మీరు చెప్పినట్లుగా వెళ్తే కొండ మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు కొండెక్కుతూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎత్తైన స్థలాల్లోనే ఉంటాడు సేవకుడు. కొండ మీద ఉన్నాడు. ఆయన మాకు మధ్యలో కనబడి అన్నాడు, ఇశ్రాయిల్లో దేవుడు లేడని అక్కడికి వెళ్ళారా మీరని. వెంటనే నువ్వు ఎక్కిన మంచం దిగవంటే సత్తావంటయ్యా అనని చెప్పారు. చెప్తే అహజ్యా రాజు సాధారణంగా ఏమనుకోకండి, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీరు గీని సస్తారని ఎవరైనా అన్నారనుకోండి, ముందే చెప్పాను కదా, ఏమనుకోవద్దు, మీరు అలా చూడొద్దా మామ, బంగారు తల్లారా, అయ్యగారు చూడకండి బాబు అన్నారనుకోండి, మనిషికి వచ్చినట్లు వచ్చేది కదా. ఏ నేను బతకూడదా, అసలు ఏమనుకున్నాను, చంపేద్దాం అనుకున్నావా, ఇట్లా ఉంటుంది మన ఫీలింగ్. సందర్భాన్ని మనం చూస్తే ఆ మాట విన్న వెంటనే అహజ్యా ఏమన్నాడు తెలుసా? ఇక్కడ నాకు భలే నచ్చిన విషయం ఏంటంటే, ఏలియాను గుర్తులు చెప్తున్నాడు. అతడు ఎలా ఉంటాడు? ఆ రాజు పనులను అడుగుతున్నాడు, అతడు ఎలా ఉంటాడు, అతని గుర్తులు ఏంటి? ఆయనండి, మరి ఆయన పేరేంటో తెలియదు కానీ ఆయన మాత్రం గొంగలు వేసుకున్నాడండి. స్తోత్రం చెప్పండి సరే. ఆయన డ్రెస్ కోడ్, ఆయనకు గొంగలు ధరించాడండి. చుట్టూ నడానికి ఒక తోలు దట్టి ఒకటి కట్టుకున్నాడండి అని ఆ పని వాళ్ళు, ఆ పంపించిన దూతలు ఏలియా యొక్క గురుతులు రాజుకు చెప్తా ఉంటుంటే వెంటనే రాజు గుర్తుపట్టి అతడు ఎవరో కాదు ఏలియా అని చెప్పాడు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సీలో ఏలియాను గుర్తుపడుతున్నాడు. ఈరోజు సేవకులకి ఈ మాట చెప్తున్నాను, లైవ్లో ఉన్న వాళ్ళైనా ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్న వాళ్ళైనా, ఈరోజు సమాజం ఒక సేవకుడిగా నిన్ను గుర్తుపెడుతుందా? ఒక రాజు దైవజనుణ్ణి చూడలేదు, ఆయన వేసుకున్న వస్త్రాలు ఏంటో చెప్తేనే ఆయన ఎవరో కాదు ఏలియా అని గుర్తించి చెప్తున్నాడు, ఆయన వస్త్రాల గుర్తులు పెట్టుకుని. నేటి సమాజం యొక్క సేవకుల పరిస్థితి ఇలా చెప్పకూడదు కానీ జరుగుతున్న వాస్తవాలు చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. దేవుడు దేవదూతలు కూడా చేయలేని దివ్యమైన ఘనమైన సేవ, ధూళితో సమానమైన మనకి ఈ గొప్ప భాగ్యాన్ని మనకిస్తే ఈ సేవ మనం ఎలా చేస్తున్నాము? అన్యజనులు మనల్ని వీళ్ళు సేవకులు అని గుర్తుపడుతున్నారా? అహజ్యా రాజు చూడలేదు. ఆ వార్త వాళ్ళు చెప్పిన వెంటనే, ఆ గురుతులు విన్న వెంటనే ఆయన ఎవరో కాదు ఏలియా. ఈరోజు నా ప్రార్థన, నువ్వు అడుగుపెట్టే స్థలంలో నీ పేరు వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ సాక్ష్యము పరిమళింపచేయునుగాక. యేసు నామములో దైవజనుడు అని గుర్తించేటట్లుగా ప్రభు నీకు సహాయము చేయునుగాక. గనురాలైన స్త్రీ అంటది కదా, మన ఇంటికి పోతూ ఉన్న దైవజనుడు, భక్తి కలిగిన సేవకుడు ఆయన.
ఏదో పూటకూటి కోసం వచ్చిన ఆయన కాదు, డబ్బు కోసం సేవకు వచ్చిన ఆయన కాదు, ఆకలి కోసం వచ్చిన ఆయన కాదు, ఏమీ లేక చేతకాక సేవకు వచ్చిన ఆయన కాదు. ఆయన భక్తి కలిగిన సేవకుడని ఒక తల్లి సాక్ష్యం ఇచ్చినట్లు, మీరు పనిచేస్తున్న ప్రాంతాల్లో సేవ ఒక రాజు గుర్తించినట్లుగా ప్రతి దైవజనుణ్ణి అనేకులు గుర్తించెదరుగాక. వాళ్ళ వస్త్రాన్ని చూసి వీళ్ళ సేవకులని గుర్తించెదరుగాక. ప్రస్తుత కాలంలో సేవకులు సెలబ్రిటీస్ అయిపోతున్నారండి. చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంత ఘనమైన సేవ దేవుడు అప్పగిస్తూ ఉంటుంటే వీళ్ళేంటి లగ్జరీకి అలవాటు పడిపోతున్నారు. అసలు ఎంత వాల్యుబుల్ సేవ ఉంది. ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించి సంఘ స్థాపన చేసి ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడుతున్న వాళ్ళ సంఖ్య చాలా బహు తక్కువ అయిపోతుంది. ఇదిగో ఈ రాజు ఏలియాను గుర్తుపడుతున్న వస్త్రాలను చూసిన వెంటనే గుర్తుపట్టాడు. ఈరోజు ప్రతి సేవకుడిని గుర్తించేటట్లుగా దేవుని కొరకు బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇక్కడ ఏలియా, నేనే దైవజనుడినైతే, ఆ మాట నోట్ చేయాలి మీరు, నేనే దైవజనుడినైతే. అబ్బా, ఎంత చక్కని మాట అండి. ప్రతి సేవకుడు ఇలా అనుకోవాలి. నీవే నిజంగా నన్ను పిలిచుంటే, ఈ ప్రాంతానికి నువ్వు నన్ను పంపించి ఉంటే, నా ద్వారా నీ సేవ జరిగించాలనుకుంటే నిజంగా ఈ కార్యము జరగాలి ప్రభువా. నేను దైవజనుడనైతే. ఎంత రోషంగా మాట్లాడుతున్నాడండి ఏలియా. సేవకులతో మాట్లాడుతున్నాను ఈ మాట. మీకు అప్పగించిన ప్రాంతాల్లో ఈ రోషం మీకు రావాలి. నిజంగా ప్రభువా, సేవకులు మమ్మల్ని ఈ ప్రాంతానికి పంపించారు ఒక సేవ చేయమని, ఒక సంఘాన్ని స్థాపించమని, ఆత్మలు రక్షించమని. ప్రభా, అన్యజనులు ఉన్న ప్రాంతాల్లో నేను ఉన్నానయ్యా. నిజంగా నేనే దైవజనునైతే ఇక్కడ గొప్ప కార్యాలు జరగాలి, అద్భుత కార్యాలు జరగాలి, స్వస్థత కార్యాలు జరగాలి, ఆశ్చర్యమైన వింత కార్యాలు జరగాలి అని ఒక రోషంతో ప్రతి దైవజనుడు ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి. ఏలియాలో ఆ రోషం కనబడుతుంది, నిజంగా రోషం కనబడుతుంది. నేను దైవజనుడినైతే. ఒక టీచర్ ఉన్నాడండి, స్కూల్లో పనిచేసే టీచర్స్ ఇక్కడ ఉన్నారు, కాలేజీ లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు. మీరు ఉద్యోగం చేసే చోట 100% పిల్లలు మంచి స్థాయికి వెళ్ళాలని మీరు ప్రయాసపడుతూ ఉంటారు. మంచి మార్కులు స్కోర్ చేయాలని మీ శక్తి లోపం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళకి చెప్తారు. ఒక డాక్టర్ వైద్య సేవ విషయంలో తను ప్రయాసపడవలసిన రీతిగా ప్రయాసపడి ప్రాణాన్ని నిలబెడతాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ తనకిచ్చిన శక్తి మంచిగా ఆ పాట సమాజంలోకి తీసుకురావాలని అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి చక్కగా మంచి సంగీతాన్ని అందిస్తాడు. ఒక నిజమైన సేవకుడు కూడా నిజంగా నువ్వు ఉన్న ప్రాంతంలో ఒక అగ్ని లాంటి సేవ జరగాలి. యేసు నామములో అలాంటి సేవకుల్ని ఒక్కొక్కరిని దేవుడు పరిచర్యలో వాడుకొనుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఆయన అంటున్నాడు, నేను దైవజనుడినైతే. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి రాజు పంపించాడే ఆ 50 మంది. ఆ 50 మందికి ఒక టీం లీడర్ ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. డాక్రా గ్రూప్ ఉంటే దానికి ఒక లీడరు, ఒక వీధిలో కొంతమంది ఉంటే వాళ్ళకు ఒక లీడర్ ఉన్నట్లుగానే ఈ 50 మందికి ఒక లీడర్ ఉన్నాడు. ఏలియా దగ్గరికి వచ్చి చెప్తున్నా, కొండ దిగి రావయ్యా బాబు. వెంటనే అంటాడు, నేనే దైవజనునైతే అగ్ని ఆకాశం దిగి వచ్చి దహించునుగాక. అంతే, కాలి బూడిదైపోయారు అంతే వాళ్ళు. ఫస్ట్ టైం అలా జరిగింది. సెకండ్ టైం మరలా రాజు మరలా 50 మందికి ఒక లీడర్ని పంపించాడు. మరలా సేమ్ వర్డ్ ఏలియా
అందరూ చెప్పండి ఈ మాట, నేను దైవజనుడినైతే. అయ్యా సేవకులు చెప్తే బాగుంటుంది. నేను దైవజనుడినైతే ఆకాశం నుంచి అగ్ని దిగవచ్చు దహించునుగా అన్నాడంతే. 50 మంది చనిపోయారు, వచ్చిన లీడర్ కూడా దహించి వేయబడ్డాడు. ఇలా 2 సార్లు జరిగింది. నేను అనుకుంటాను ఏలియాకి ఏమన్నా రోషం వస్తే అన్నీ అగ్ని వచ్చేస్తుందన్నమాట. వర్షం కురవమంటే కురిసేసింది, అగ్ని వచ్చేయమంటే వచ్చేసింది. ఎంత గొప్ప సేవకుడండి బాబు. ప్రభు మమ్మల్ని కూడా అలాగూ చేయండి అయ్యా అని మేము అడుగుతా ఉన్నాం ఈ ఉపవాస కూటాల్లో. యేసు నామములో ఏలియా లాంటి సేవకుల్ని దేవుడు బలపరచునుగాక, యేసు నామములో బలపరచునుగాక. ఇక రాజుగారు కంగారు పడిపోయి 3వసారి కూడా ఒక వ్యక్తిని 50 మందిని కూడా పంపించాడు. పంపిస్తే ఆ 3వ వ్యక్తి వెళ్ళి అంటాడు, ఆ యొక్క ఏలియా దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా 2 సార్లు నీ విశ్వరూపం చూపించావు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం కదా బాబా, ఏదో అయిపోయిందని బాబు, ఏదో అయిపోయిందని బాబు బతిమాలు వేసుకుంటాం కదా. అలాగా ఇద్దరు 2 సార్లు ఇలా జరిగింది అయ్యా అయ్యా అని ఆ పనివాడు, ఆ లీడర్, ఈసారి మాత్రం నీ విశ్వరూపం చూపించొద్దు బాబా, అసలు అగ్నిని పంపించొద్దు బాబు, నిన్ను రాజుగారు రమ్మంటున్నారు, నిన్ను రాజుగారు రమ్మంటున్నారు, కొండ దిగి రావయ్యా, నీ రోషం మా మీద చూపించొద్దయ్యా అని బతిమాలుకుంటూ ఉంటే దేవుడిని అడిగాడు. దేవుడు అన్నాడు, కొండ దిగిలో ఒకసారి కనబడు. కొండ దిగి వచ్చి ఏలియా రావటం అహాస్య రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అంటాడు, నువ్వు ఎక్కిన మంచం దిగి కొండగానే సస్తావు అన్నాడు. స్తోత్రం చెప్పడు. అసలు ఎంత రోషమండి బాబు. అసలు ఇదే డైలాగ్, ఇంకేమీ లేదు. అయ్యి బాబు రాజుగారి దగ్గరికి వెళ్తున్నాం కదా, రాజుగారి దగ్గరికి వెళ్తే కోట రాసిస్తాడేమో, రాజు దగ్గరికి వెళ్తున్నాను కదా ఏదో చేస్తాడేమో, అసలు ఏమీ లేదు, రోషంగానే మాట్లాడుతున్నాడు. ఎక్కిన మంచం దిక్కుండగా చేస్తామన్నాడు అంతే. అలాగే ఆ హాస్యరాజు చనిపోయాడు. ఇది జరిగిన స్టోరీ. ఇందులో కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. యేసు నామములో ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రభువే ఆయన దైవ శక్తి ద్వారా మనతో మాట్లాడి బలపరచునుగాక. ఇక్కడ నేను ఒక సందర్భాన్ని మీకు ఒక పాఠంగా చెప్పాలనుకుంటున్నాను. ఏలియా ఆకాశం నుంచి అగ్నిని దించి దహించి వేసేటట్లుగా చేశాడు కదా. ఈ అగ్ని ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఏంటి, లేదా ఈ అగ్ని దేనికి సూచనగా ఉంది అనే ప్రశ్న కలిగి, ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే, ఈరోజు గత రాత్రి వర్షాన్ని గురించి 4 రకాల వర్షాల గురించి మాట్లాడాను. ఈ రాత్రి 4 రకాల అగ్నిల గురించి మీతో మాట్లాడుతాను. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహించి కాలిచ్చి బూడిద కింద మార్చేసింది కదా. ఈరోజు మన పరిచర్యలో, అలాగే సంఘములో, విశ్వాసుల కుటుంబాల్లో ఈ అగ్ని పని చేయనుగాక. యేసు నామములో ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కాల్చి బూడిదిగా మార్చునుగాక. రైట్. అగ్ని దేనికి సూచనగా ఉంది అనే క్వశ్చన్ మీరు నోట్ చేయండి. 4 మాటలు చెప్తాను, చదువుదాం. మొదటి మాట, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 24వ వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 24వ వచనం. నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషంగల దేవుడై ఉన్నాడు. చాలు. మొదటిది, దేవుడు అగ్ని అయి ఉన్నాడు అని నోట్ చేయండి. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. వాక్యంలో రాయబడిన మాట చూస్తే, ఏలయనగా దేవుడు ఎట్లాంటి వారో తెలుసా? దహించు అగ్ని అయి ఉన్నాడు అని వాక్యంలో చదువుతున్నాం కదా. అంత మాత్రమే కాదు, ఆయన రోషం కలిగిన వాడని కూడా చదువుతున్నాం. ఈరోజు ఈ పాఠం యొక్క సారాంశాన్ని మనకు అప్లై చేసుకుందాం. నిజమే కదా, మన భక్తి చేస్తూ ఉన్నాము, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, పాటలు పాడుతూ ఉన్నాం, పరిచర్య చేస్తూ ఉన్నాం.
నూతన పరచబడతా ఉన్నాము, అనేకుల కొరకే విలపిస్తూ ఉన్నాము. అయితే మనం చేసే ప్రార్థన, మనం చేసే సేవ, మనం చేసే పరిచర్య, అగ్నిదేవుడు మనల్ని పరీక్షిస్తాడు. బంగారము శుద్ధ సువర్ణంగా మారటానికి అగ్నిలోకి వెళ్ళినప్పుడే అద్భుతంగా సువర్ణంగా మారుతుంది. బైబిల్లో మనం చెప్పబడిన మాట చూస్తే, నిన్ను పరీక్షించాను, ఎలాగా? ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించాను అంటాడు భక్తుడు. దేవుడు దహించు అగ్నియే. ఆయన మన ఆత్మీయ జీవితాల్ని అగ్ని పరీక్ష పెడతా ఉంటాడు. ఆ అగ్ని పరీక్షకు ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి ఒక అగ్ని పరీక్ష వచ్చినప్పుడు ఆ అగ్ని పరీక్షలో వాళ్ళు నిలబడ్డారు. విచిత్రం చెప్పనా, అగ్నిలో వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ వీళ్ళకి కనీసం అగ్ని వాసన కూడా తగలలేదు. వాళ్ళ తల వెంట్రుకలు అగ్ని వాసన కూడా రాలేదంట. కారణం, దహించు అగ్నిగా దేవుడు 4వ వ్యక్తిగా వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీ ఇంట్లో నీకు వస్తున్న శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవద్దు, కలవరపడద్దు. దేవుడే ఆ అగ్ని లాంటి శ్రమలలో నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆయన దహించు అగ్నిగా నిన్ను పరీక్షిస్తున్నాడు. అగ్ని ఎప్పుడు కూడా పరీక్షించినట్లుగా నిన్ను దేవుడు కూడా పరీక్షిస్తున్నాడు. ప్రతి వారి జీవితంలో పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో గెలిస్తేనే, నిలిస్తేనే విజయాన్ని సాధిస్తాం. అగ్నిదేవుడు కూడా నిన్ను ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. యేసు నామములో ఈ పరీక్షలో నిలబడదుము గాక. మోషే మండుచున్న పొదలో నుంచి ఏంటి వింత చూద్దామని వెళ్ళాడు. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. వెళ్ళి చూశాడు, ఏంటి వింత అనుకున్నాడు. వెంటే అగ్నిలోంచి, ఆ పొద నడిమలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు స్వరంతో. మోజెస్, నీ ఉన్న ప్రాంతం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిరా. వెంటనే తన పిలుపు అర్థమైంది. అప్పుడు పిలుపుకి లోబడి ఐగుప్తిలో చెరలో ఉన్న వారిని విడిపించడం కొరకు మోషే అద్భుతంగా నాయకుడిగా నియమించబడుతూ వచ్చాడు. ఈరోజు దేవుడు కూడా నీతో మాట్లాడుతున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకి లోబడగలిగితే, ఆ పరీక్షలను నిలబడగలిగితే, దహించు అగ్నిగా దేవుని ఆత్మకార్యం నీలో జరిగించునుగాక. మోషే సీనాయి కొండ మీద 40 రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థన చేశాడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లు ముఖాముఖిగా దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు అతన్ని దాటి వెళుతున్నప్పుడు, నిబంధన పలకలు అతనికి ఇస్తున్నప్పుడు, ఆ సీనాయి కొండ మీద, హోరేబు పర్వతం మీద దేవుడు ఆ కొండ మీద ఎలా ప్రత్యక్షమయ్యాడు తెలుసండి? చదువుదాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 17వ వాక్యం. నిర్గమ 24:17. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల అందరి కన్నులకి కనబడింది. చాలు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరాన దహించు అగ్ని వలె ఇశ్రాయేలు అందరికీ ఆ మహిమను దేవుడు కనపరుస్తూ వచ్చాడు. ఒక్క మోషే కాదు. నా ఆశ ఏమిటంటే, ఈ ఉపవాస ప్రార్థనలో సేవకులుగా మేము కొండ అనుభవంలో ఎత్తైన శిఖరం ఎక్కటానికి దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నాం. మాకు మాత్రమే మహిమ కాదు, మీకు కూడా దేవుని మహిమ కనబడునుగాక. హుషారుగా చెప్దామా? హుషారుగా మాట్లాడదామా? కానీ చాలామందికి నేటి దినాలలో అసలు దేవుడే లేడు అనే వాగ్వాదంతో ఎక్కువగా విర్రవీగుతున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. ఆ మధ్యకాలంలో థామస్ ఆచార్య గారని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అద్భుతమైన సువార్త చేస్తున్న సేవకులు మన బ్రాంచ్ చర్చి గోపవరంలో క్రిస్మస్ పండగకి వాక్యం చెప్పడానికని వచ్చారు. అయ్యగారు చెప్తూ ఒక అద్భుతమైన
మాట చెప్పాడు. ఏంటంటే బూరు సీదేసి ఇల్లు అంటుకుపోయిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అయ్యి బాబా, అగ్ని అండి బాబు, బూరు సేదటం ఏంటి? బూరు సేస్తే ఇల్లు అంటుకుపోవటం ఏంటి? ప్రజలు కూడా నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే అగ్నిని దేవుడిగా కొలుస్తున్నారు. భౌతిక అగ్ని కాదు, దేవుడే అగ్ని అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హుషారుగా మాట్లాడదాం. హల్లెలూయా. అగ్ని ఆయన ముందర నడుస్తూ ఉంది. ప్రతి శత్రువుల్ని అది కాల్చి వేస్తుందంట. చూద్దామా? 97వ కీర్తన 3వ వాక్యం. 97వ కీర్తన. అగ్ని ఆయనకు ముందుగా వెళ్తా ఉంది. అది చుట్టూ ఉన్న శత్రువుల్ని కాల్చి వేస్తుంది. అహజ్యా ఎందుకు చనిపోయాడు? అహజ్యాకి ఎందుకు మరణం వచ్చింది? ఇశ్రాయేల్లో దేవుడు లేడని అటువైపు వెళ్ళాడా? ఎక్కిన మంచం దెక్కొండగా చనిపోతాడని చెప్పాడు ఏలియా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నా ముందర అగ్ని నడుస్తుంది, అది చుట్టూ ఉన్న శత్రువుల్ని కాల్చి వేస్తుంది. దీనికి ఒక అనుబంధంగా ఒక స్టోరీ చెప్తాను. అష్షూరు రాజు అనండి, పేరు చెప్తారా? సన్హెరేబు. కొంచెం తిరగట్లేదు, మీకు సేమియా తిన్నట్టు ఉంది కదా. సన్హెరేబు, అష్షూరు రాజు అయిన సన్హెరేబు హిజ్కియా రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు ఈ అష్షూరు రాజు ఏం చేశాడు తెలుసండి? తిరుగుబాటు చేసి ప్రజలందరితో ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేల్లో దేవుడు లేడు, ఇదిగో ఈ హిజ్కియాను కూడా మీరు నమ్ముకుంటున్నారు, మీరు హిజ్కియాని నమ్ముకోవద్దు, దేవుడు లేడు అని భయంకరంగా విర్రవీగి మాట్లాడుతూ ఉన్నాడు. నేటికి కూడా సమాజంలో దేవుడు లేడు, దేవుడు లేడని విర్రవీగి మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దేవుడి మీద కామెంట్స్ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. 3 మేకులు పీక్కోలేని ఆయన ఎలాగ దేవుడు అవుతాడని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఆయన ముందర అగ్ని నడుస్తూ ఉంది. ఆయనకి విరోధులై శత్రువులైన వాళ్ళందరినీ ఆ అగ్ని కాల్చివేస్తుందట. అష్షూరు రాజు కూడా అలాగే విర్రవీగి, నేను రాజు కదా, నాకు బలం ఉంది కదా, నాకు సైన్యం ఉంది కదా, డబ్బు ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా అనుకుని దేవుణ్ణి దూషిస్తున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని దూషిస్తున్నాడు. ఇప్పుడు కూడా ట్రెండ్ అలాగే ఉంది. మీరు ఆదివారం బైబిల్ పట్టుకుని వస్తూ ఉంటుంటే, మందిరానికి వస్తూ ఉంటుంటే, వెళ్తూ ఉంటుంటే మిమ్మల్ని దూషించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలా అనేవాళ్ళు కొందరు. ఆదివారం పని బాట లేదట్రా, ఆ పాస్టర్ గారికి పని ఉండదు, మీరు వెళ్ళి అక్కడ మీరు కూర్చోవాలా, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోబోతే ఏమీ తెల్లారదా? లేరండి ఇలాంటి వాళ్ళు. మీకు ఇలాంటి మాటలు వినబట్టలేదా? చాలా చోట్ల మేము వింటూ ఉన్నాం. అష్షూరు రాజు లాంటి పేలాపన బైబిల్లో ఉంది, వారి గురించి పేలాపన పేలుతున్నాడంట. ఇంకా ఏమంటాడు తెలుసు? ఏం పేలాపన పేలుతాడు తెలుసండి అష్షూరు రాజు? నా చేతిలోంచి తప్పించే దేవుడు ఎవరున్నారో స్తోత్రం చెప్పండి ఒకసారి కదా. అప్పుడు మీరు అనుకోవాలి, దగ్గర అయిపోతుంది వీడికి, బాగా దగ్గర అయిపోతుంది అనుకోవాలి అంతే. మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తున్నా, దేవుడి గురించి కామెంట్ చేస్తున్నా, మీరు వెంటనే రివర్స్ అయిపోయి అగ్నివర్షం కురిపించకండి. అలాగా మీరేం చేయాలంటే, దగ్గరకు వచ్చేస్తాడులే, అందరు మనకంటే ముందు వచ్చి మాకాళ్ళు వేస్తాడు అనుకోండి అంతే. మిమ్మల్ని ఎవరినైనా, దేవుడిని కానీ ఎవరైనా కామెంట్ చేస్తుంటా మీరు ఒకటే అనుకోవాలి, దగ్గర పడ్డది వీడికి అనుకోండి అంతే. అష్షూరు రాజు ఏం పేలాపన పెళ్తున్నాడు తెలుసా? నా చేతిలోంచి విడిపించే దమ్మున్న దేవుడు ఎవరున్నాడు అసలు? దేవుడు తరం కూడా కాదన్నాడు. లేఖ రాసి, పత్రికలు రాసి హిజ్కియాకు పంపించాడు. అష్షూరు రాజు దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఇదే పేలాపన పేలుతూ ఉన్నారు. ఎందుకంటే మరి ఆయన ఎలా ఉంటారు, దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటారు, అలాగే పేలాపన పేలుతున్నారు అంతే. ఆ వార్త హిజ్కియా దగ్గరికి వచ్చిన వెంటనే, హిజ్కియా కూడా రాజే కదా, అష్షూరు రాజే, సన్హెరేబు రాజే, హిజ్కియా రాజే.
నాకు బలం ఉంది, చూద్దామా, యుద్ధం చేద్దామా అనుకోవచ్చు. అలా అనలేదు. ఆ పత్రిక, ఆ మ్యాగజిన్, ఆ పత్రిక, ఆ లెటర్ తీసుకెళ్ళి దేవుని మందిరంలో అలాగు పరిచి ఆ రాత్రి చేసిన ప్రార్థన, ఒక్క రాత్రే దేవుడు 185,000 మంది సైన్యాన్ని, దూతల్ని పంపించి మొత్తం శత్రు సమూహానంతటిని నిర్మూలన చేసిందంట. గట్టిగా చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా. ఒక్క రాత్రే హిజ్కియా దేవుని పాదాల దగ్గర ప్రభా నీ శక్తి కనబడాలి. ఇంకొక అద్భుతం చెప్పనా, వెర్విగడే, వ్యతిరేకంగా మాట్లాడాడే అష్షూరు రాజు సన్హెరీబుని తన కడుపును పుట్టిన 2 కొడుకులు కత్తి తీసుకుని తండ్రిని చంపేశారని, పొడి చేశారు. నా చేతిలోంచి తప్పించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అన్నాడే. అది ఆయన ముందర అగ్ని దహిస్తుంది, అది శత్రువులందరినీ. అది ఈరోజు దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండునుగాక. దేవునికి విరోధంగా మాట్లాడిన ఏ వ్యక్తితోనైనా సరే దేవుడు మాట్లాడి దర్శించునుగాక. వాళ్ళు ఎవరైనా కావచ్చు. దేవుడు అగ్ని అని మాత్రం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన స్టోరీ అంతా ఎక్కడుంది బ్రదర్ అని మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. రిఫరెన్స్లు చెప్తాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 32వ అధ్యాయం. నేను చెప్పే రిఫరెన్స్లు నోట్ చేసుకొని చదవద్దు, టైం లేదు. 14, 16, 21. 14, 16, 21 32వ అధ్యాయంలోనే. ఆ అధ్యాయంలో ఈ రిఫరెన్స్లు మీరు నోట్ చేసుకుంటే, అక్కడ చూడండి, మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలోంచి విడిపించుటకు, అక్కడ ఆ మాట ఉంది కింద వచ్చినదండి, నా చేతిలోంచి, ఆ మాట అన్న, నా చేతిలోంచి 14 అన్న కింద ఇందాక, నా చేతిలోంచి విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు. ఒకసారి చూడండి ఆ మాట. దినవృత్తాంతాల 2వ పుస్తకం 32, 14. నా చేతిలోంచి విడిపించగలిగిన దేవుడు ఎవరున్నారా? 21వ వచనంలోకి వెళ్ళు. తన కడుపులో పుట్టిన 2 కొడుకులే కదయ్యా చంపేశారు. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవుడు దహించు అగ్ని. మీ పక్కలు షేక్ అని చెప్పండి, దేవుడు దహించు అగ్ని. దేవుడితో సెలగాటం ఆడొద్దని చెప్పండి. మాట్లాడరు ఇప్పుడు, గట్టిగా చెప్పండి, దేవుడితో చెలగాటం ఆడొద్దనండి. అగ్నితో ఎవరైనా గేమ్ ఆడతారండి? కుర్చీ మీద ఉన్న అన్నయ్యని అడుగుతాను, అయ్యా మోషే గారు, అగ్ని దేవుడితో ఏమైనా చెలగాటం ఆడతారా? కాలి బూడిదైపోవటమే. అందుకని మనం నమ్ముకున్న దేవుడు దహించు అగ్ని. మన ప్రవర్తన, మన స్థితిగతులు, ఆత్మీయత. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, మేము చేస్తున్న సేవ ఉందే, ఈ పరిచర్య, మేము మార్కులు వేసుకోకూడదు, మీరు కూడా మాకు మార్కులు వేయకూడదు. ఎక్కడ సేవ వీక్ అవుతుందంటే, మేము మార్కులు వేసుకున్న ప్రమాదమే, మీరు మాకు మార్కులు వేసినా ప్రమాదం. ఎక్కడికో మమ్మల్ని అలా ఎత్తేసారనుకోండి, ఇంక అంతే సంగతులు, అది ప్రమాదమే. దేవుడు మార్కులు వేయాలి. వాని పని అగ్ని పరీక్షిస్తుందంట. మేము చేసే సేవ ఎంత జెన్యూన్గా ఉంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఎంత ప్రయాసపడుతున్నాం, దానికి అగ్ని పరీక్ష ఉంటుంది. కొన్ని సేవలు గురించి చెప్పాడు. కొన్ని సేవలు మధ్యలోనే విఫలమైపోయినట్లుగా వాక్యాల్లో అక్కడక్కడ పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. కొంతమంది సేవ అంట గడ్డితో కట్టారంట. గడ్డి అగ్ని ఎదుట నిలబడతా చెప్పండి? నిలబడదు. కొంతమంది సేవ అంట కొయ్యి కాలుతో కట్టారంట. కొయ్యి కాలంటే మనం కోత కొయ్యిగా మిగిలిపోయిన ఉంటుంది చూసారా, మోడు, అలాంటి దాన్ని తీసుకెళ్ళి కట్టారంట. సేవ అగ్ని దానికి బూడిదైపోతుంది. కొంతమంది వెలగల రాళ్ళుతో కట్టారంట. సో ఇలాగా పౌలు గారు ఆ అధ్యాయంలో అలా చెప్పుకుంటూ లాస్ట్కి వచ్చినప్పటికీ కొంతమంది కర్రతో కట్టారంట. కర్రతో ఏముంటుందండి? కర్ర ఇరిగిపోతుంది, అగ్నిలో మొత్తం బూడిదిగా మారిపోతుంది.
లాస్ట్కి వచ్చినప్పటికీ వాని పని అగ్ని పరీక్షిస్తుంది అన్నాడు. అందుకని ఇది ఒక సబ్జెక్టు సేవకుల కూడికలో చెప్పాను నేను. కాబట్టి మేము చేసే సేవ అగ్నికి నిలబడాలి, మీరు చేసే భక్తి అగ్నికి నిలబడాలి, ఆ పరీక్షలు నిలబడాలి. అంతేగాని దేవుడికి విరోధంగా పేలాపన పేలి దేవునికి విరోధంగా మాట్లాడితే ఆయన ముందర అగ్ని నడుస్తుంది, అది కాల్చి బూడిదిగా మారుస్తుంది. కాబట్టి దేవుడు దహించు అగ్ని అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రభు మీకు సహాయము చేయునుగాక. గుడ్. రెండవది, ఈ అగ్ని దేనికి సూచనగా ఉంది? ఆకాశం నుంచి అగ్ని దిగు వచ్చి ఏలియా ఆ అద్భుత కార్యం చేశాడు కదా. ఈ పాఠంలో మనం నేర్చుకునే పాఠాలు చెప్తున్నాను. రెండవది, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం. ఇర్మియా 23:29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా. చాలు. మూడవది, వాక్యము అగ్ని అయి ఉన్నది అనండి. వాక్యము, మీ చేతిలో ఉన్న ఖడ్గం, మీ చేతిలో ఉన్న వాక్యము అగ్ని. మీ పక్కలు చెప్పండి ఈ మాట, వాక్యము అగ్ని అనండి. మరి మీ చేతిలో మీ ఎవరైనా ఒళ్ళు అగ్ని పెట్టుకుంటారా? హలో, మీ ఒళ్ళు అగ్ని పెట్టుకుంటారా? అంటే నువ్వు చదువుతున్న వాక్యం, నువ్వు వింటున్న వాక్యం అగ్ని, ఫైర్. అది మా మాట కాదు, దేవుని మాట. ఏమంటారంటే, నా మాట అగ్ని వంటిది కాదా, బండలాంటి హృదయాన్ని బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా. అగ్ని మాటలు అవి. దేవుని మాటలు ఎలాంటివంటే అగ్నితో సమానం. ఇప్పుడు ఏలియా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ 50 మందిని దహించిన కాకుండా దహించినట్లుగా దేవుని వాక్యం కూడా హృదయం అనే ఆ యొక్క అంతరంగాన్ని దహిస్తూ ఉంటుంది. అగ్ని, వాక్యమే ఒక అగ్ని కణం, ఒక నిప్పు కణం. మీ ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడు వాక్యమనే అగ్ని ఎదుట మనమందరం పరీక్షించబడుతూ ఉండాలి. దేవుని కృపలో ఆ విధంగా దేవుడు నన్ను నడిపించునుగాక, మనలందరినీ బలపరచునుగాక. ఇర్మియా గురించి మాట్లాడతాం. ఇర్మియా అంటాడు, నేనింక ఆయన పేరు ఎత్తను. నా భాషలో చెప్తాను, నేను ఇంక గుడికి రాను, నేను ఇంక పరిచర్య చేయను. భాష గారు, నేను ఇంక ప్రార్థన చేయను, ఇంకా పాటలు పాడను, ఇంకా అండోయ్ మీకు నాకు మాటట్లేదు. మీరు చాలా సముద్రానికి ఆకాశానికి అంత దూరంలో ఉంటాను, అంతంత ఏదో వస్తాను, అలా కూర్చుంటాను, వెళ్ళిపోతాను. నేను చేయనన్నా అని ఇర్మియా అనుకున్నాడంట. మీకన్నా సీనియర్ ఇందులో డిగ్రీ చేశాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. మామూలు సీనియర్ కాదు, డిగ్రీ PhD కూడా చేశాడు. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం, నేను సేవ చేయను, నేను పాట పాడను, నేను పరిచర్య చేయను, నేను ఏది చేయను, నా వల్ల కాదు, ఎక్కువ శ్రమలు వచ్చేస్తున్నాయి బాబోయ్, నా వల్ల కాదు అని. ఇంకా నేను 21 రోజులు ఉపవాసం కూడా రానన్నా నన్ను అడగొద్దు, భాష గారు అడగొద్దు, ఇలా అనుకుంటాం మనం కూడా. ఇర్మియా కూడా అలా అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉంటుంటే ఇర్మియా లోపల అగ్ని, స్తోత్రం చెప్పండి ఒకసారి, అగ్ని దేవుడు ప్రత్యక్షమే అంటాడు. ఎంత చక్కగా రాశారు చూడండి. అదే ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయము 9వ వాక్యం. ఆయన పేరు నేను ఎత్తను. ఆయన పేరు ఎవరు? నజరేయుడైన యేసు. ఏ నామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన పేరు చెప్పను. ఆగండి ఒకసారి, నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఏమండి యేసుబాబు నాకు తెలియదండి. పేతురుని అడిగారు కదా, నువ్వు యేసుప్రభుతో కూడా కనబడ్డావు. యేసుప్రభు నాకు ఆయన ఎవరో తెలియదు. మిమ్మల్ని కూడా ఎవరైనా జాన్ వెస్లీ గారు మీకు తెలుసు? ఆయన మాకేం తెలియదండి. ఇలాగే అంటున్నాడు ఇర్మియా, నేను ఆయన పేరు ఎత్తను, ఆయన నామాన్ని బట్టి ఆయన నామాన్ని అస్సలు నేను వాక్యం చెప్పను. నెక్స్ట్
అది నా హృదయంలో అగ్ని. అలా అనుకుంటూ ఉన్నాడంట మనసులో. హృదయంలో అగ్ని వలె మండి నా ఎముకల్లో మూలుగుల్లో విభాగించినట్లుగా చేసింది. చప్పడకూడదు సరే యేసయ్యకి మహిమ చెప్పండి. ఈరోజు నేను అంటాను, చాలామంది సేవకులు వాళ్ళకి ఎదురైన శ్రమలు, కష్టాలు, ఇక ఈ సేవ చేయలేమయ్యా, ఈ సేవలు ఎదురైన ఈ పోరాటాలు నా వల్ల కాదయ్యా, ఈ నిందలు, ఈ అవమానాలు నా వల్ల కాదయ్యా, ఈ కష్టాలు నా బాధ కాదు, భరించలేకపోతున్నాను. దేవుని మాట ఎలాంటో తెలుసా? అగ్ని. విశ్వాస జీవితంలో కూడా మీరు కూడా ఎన్నోసార్లు ఇలా అనుకునే ఉండుంటారు, ఇక మందిరానికి వెళ్ళకూడదు, ఇక దేవునికి వరకు ఏమీ చేయకూడదు, ఏం జరుగుతుంది వద్దులే అని అనుకుని ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, వాక్యం ఏంటో తెలుసా? ప్రతి వారం నువ్వు వచ్చినప్పుడల్లా, వాక్యం విన్నప్పుడల్లా అది దేవుని మాట కనుక అగ్ని వలె నీ హృదయాన్ని మండించునుగాక. హుషారుగా మాట్లాడదామా? ఆమెనంటారా? లోకం సంగతి చెప్తాను. చెట్లన్నీ కలిసి ఒకరోజు పోటీ పెట్టుకున్నాయి, ఎలక్షన్ పెట్టుకున్నాయి. అంజూరపు చెట్టు దగ్గరికి అన్ని చెట్లు వచ్చి అడుగుతున్నాయి, నువ్వు మా మీద రాజుగా ఉండొచ్చు కదా, నిన్ను పంచాయతీ ప్రెసిడెంట్ కింద, వార్డు మెంబర్ కింద చేస్తామని అడిగారంట. ఎవరిని? మాట్లాడలేదు మీరు. ఎవరిని? అంజూరపు చెట్టుని. ఎవరు? అన్ని చెట్లు కలిసి. అంజూరపు చెట్టు అన్నదంట, నా మాధుర్యము, నా మంచి ఫలం ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండటానికి నాకు తీరిక ఎక్కడ ఉంది, కుదరదు అని వద్దని చెప్పిందంట. నెక్స్ట్ వెంటనే ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చేసి వెంటనే రెడీగా ఉన్నాయి. ద్రాక్ష చెట్టు అన్నది, అమ్మో ద్రాక్ష రసం దేవుని రక్తం, అస్సలు నేను ఆ రసం ఇచ్చి దేవుని సంతోష పెట్టకుండా మీ మీద రాజుగా ఉన్నంత ఖాళీ నాకు లేదు. థర్డ్ వన్, ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఒలీవ చెట్టు అంటది, నా తైలము, నా తైలము. ప్రత్యక్ష గుడారంలో ఒలీవ తైలం నూనె పోస్తూ ఉంటారన్నమాట. దంచబడిన ఆ తైలం పోస్తూ ఉంటారు. నేను ఆ తైలం ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండే టైం అంత నాకు లేదు. ఇప్పుడు అన్ని చెట్లు బతిమాలి అనేసుకున్న తర్వాత అన్ని చెట్లు కూడా వెనక్కి వెళ్ళిపోతే ముళ్ళ చెట్టు రెడీగా ఉంది. స్తోత్రం చెప్పండి సార్, అమ్మ గట్టిగా చెప్పండి అయ్యా. ఒరే చిన్నోడా కూర్చోరా. ఆ ముళ్ళ చెట్టు అంటది, కూర్చో. ముళ్ళ చెట్టు అంటది, రండి. స్వర్ణక్క విన్నారా? ఏమంటుంది చదవండి. రండి నా నీడను ఆశ్రయించండి. ఏమంటే ముళ్ళు చెట్టుకి నీడ ఎక్కడ ఉంటుంది అక్క? గుచ్చుకుంటా కానీ. రండి నా నీడను ఆశ్రయించండి, రండి నా నీడను ఆశ్రయించండి. ఇప్పుడు మిమ్మల్ని సంఘంలో దైవజనుడు ఏదైనా గద్దించాడు అనుకోండి, వాక్యం ద్వారా కొంచెం హెచ్చరించాడు అనుకోండి, వెంటనే మీ ఫాలోవర్స్ ఉంటారు, దేవుడికి స్తోత్రం, రండి. అవి ముళ్ళ చెట్టు అని తెలియట్లేదు నీకు. రండి, మీ పాస్గా తిట్టారా పర్లేదు మాకు రండి అని జెండు బాబు రాస్తారు మీకు. రండి రండి, ముళ్ళ చెట్లు అవి. రండి నా నీడను ఆశ్రయించండి అంటుంది. ముళ్ళ చెట్టుకి అక్కడ నీడ ఉంటుంది, గుచ్చుకుంటుంది కదా. ఇంకా అంటుంది, నాలోంచికి కోపం వచ్చిందా మిమ్మల్ని దహించేస్తుంది. ముళ్ళ చెట్లు అగ్ని వస్తే ఏమవుతుంది అన్నయ్య? కాలి బూడిదవుతుంది కదా. అంటే సబ్జెక్టుకి అనుబంధంగా మాట్లాడుతున్నాను. వాక్యం అగ్ని. కొంతమంది ముళ్ళులాగా గుచ్చుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, అవి ముళ్ళు కదా, ఏ రోజైనా కాలి బూడిదైపోతుంది, వాక్యమే నిలబడుతుంది. ఆమేనానండి, ఆమేనానండి గట్టిగా. ఖచ్చితంగా వాక్యంకే నువ్వు విలువి. నెక్స్ట్, ఎమ్మాయి దారిలో, హల్లెలూయా చెప్తారా? ఎమ్మాయి దారిలో ప్రయాణం చేస్తున్నారు యేసు ప్రభు శిష్యులు. అప్పటికి యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ప్రత్యక్షమై తను కనపరుచుకుని నడిచి వెళ్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు శిష్యులు కూడా మాట్లాడుకుంటున్నారు. బాబు ఇద్దరు శిష్యులు ఒకసారి వస్తారా? వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కదా, రండి రా, త్వరగా అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చేసేయండి. కుడి ఎడమలకి రా బాబు రా, ఇటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నిలబడు. రైట్. ఇప్పుడు నేను యేసుప్రభు అనుకోండి 2 నిమిషాలు. మీరు ఎప్పుడు యేసుప్రభు అయిపోయిన అనుకోవద్దు, జస్ట్ యేసుప్రభు క్యారెక్టర్. ఇప్పుడు ఎమ్మాయి దారి అడు చూడు బాబా, నాకన్నా హైటు ఏమవుతావు? మేనల్లుడేనా?
అరే వాడు చూడరా బాబు మా పెద్దక్క లబ్బీడు, అటు చూడరా రైట్, ఓకే. చాలా హైట్ ఎదిగో, ఓకే. నేనే చిన్నోడిగా కనపడుతాను మీ ఇద్దరి మధ్యలో, ఓకే. ఏసు రక్తం వెయిట్ చేయ, గట్టిగా వెళ్ళలే చెప్పు. లైవ్లో కూడా అలాగే కనపడుతున్నాను, మరి దేవుడికి స్తోత్రం. రైట్. ఇప్పుడు యేసుప్రభు మధ్యలో ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. కుమార్ బాబు అన్న మీ అంత హైట్ ఎదగలేను, దేవుడికి స్తోత్రం. ఇద్దరు మధ్యలో ప్రత్యక్షమయ్యి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. యేసుప్రభుతో ఉంటే రోజు అన్నం పెట్టేవాడు, బాబా అన్నం పెడుతున్నారు రోజుని, రోజు అన్నం పెట్టేవాడు. ఏది తక్కువ ఏది కాదు, 5 రొట్టెలు, ఆడు చూడండి రా బాబు మీకోసమే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు దేవుడు. ఇన్ని అద్భుతాలు ఆయన ద్వారా మేము చూసాం కదా. అలాంటి దేవుణ్ణి యూదులు సిలువ వేసేశారు. మనకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? రోజు సువార్త చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అనవసరంగా ఆయన ఏదో నమ్మేసుకుని దిగిపోయాము గోతులోకి. ఏంటి ఇప్పుడు మనకి ఎటు కాకుండా అయిపోయాము, ఆ యూదులు ఏమి సిలువ వేసేసారు, ఏంటి అర్థం కావట్లేదని నడుచుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ మధ్యలో యేసుప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. స్తోత్రం. కానీ ఆయన యేసుప్రభుని వాళ్ళు గుర్తించలేదు, మాట్లాడుకున్నారు. అప్పుడు ఏమి తెలియకుండా అప్పుడప్పుడు మేము కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటాం, మాకేమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటాం. దేవుడికి స్తోత్రం. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసి ఉంటుంది, బయోడేటా అది, కానీ అడుగుతుంటాం మీ స్వభావం ఎలాంటిదని, మీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీరు మనసులో ఏమనుకుంటున్నారు, మీ దగ్గర నుంచి ఒరిజినల్గా యథార్థంగా మాట్లాడతారని మీ గురించి అడుగుతాం. అలాగే యేసు ప్రభు కూడా ఏమనుకోకుండా వాళ్ళతో అడుగుతున్నాడు, బాబు ఎవరి గురించి మాట్లాడుకున్నారు? జోనస్తి గారి గురించా? ఎవరి గురించి మాట్లాడుకున్నారు అని, ఎవరి గురించి మాట్లాడుకున్నారు? అప్పుడు అంటారు వాళ్ళు, నువ్వు ఇక్కడ లేవా, ఈ లోకంలో లేవా, యేసుప్రభుని ఈ ఊర్లో లేవా, ప్రపంచంలో ఇంత జరుగుతుంది, ఇంత జరిగిపోతుంది, అసలు నీకేం తెలీదా? నజరేయుడైన యేసును గురించిన సంగతులే కదా. అవునా? యేసుప్రభు కాముగా, అవునా అవునా. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడంట, లేఖనాల్లోంచి మాట్లాడుతున్నాడంట, వాక్యంలోంచి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మండాయంట. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా, బ్రతికితే దేవుని కోసం బ్రతుకుదాము. అంతవరకు నిరాశలోకి వెళ్ళిపోయిన శిష్యులు, ఇక ఏమీ లేదు, సేవ లేదు, ఏమీ లేదు అనుకున్న వాళ్ళ శిష్యుల్ని యేసయ్య మాటలు అగ్ని వల్ల వాళ్ళని బలపరిచాయి. కూర్చోండి అన్న, చదువుదాం ఆ మాటలు, చూద్దాం. లూకా సువార్త 24:32. అప్పుడు వాడు ఆయన త్రోవలో, లూకా 24:32, వారు త్రోవలో, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయం మనలో అప్పుడు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్న లేఖనాలు. లూకా 24:32. లేఖనాలంటే వాక్యాలు. మనతో బోధపరుస్తూ ఉన్నప్పుడు మన హృదయాలు మనలో మండలేదా? ఈరోజు నేను ఆశిస్తున్నాను ఇక్కడికి కూడా మీరు వచ్చిన మీ జీవితంలో కూడా ఒకేలా మీరు ఏమనుకున్నారో మీ ఆత్మీయ జీవితాన్ని గురించి, మీకు ఎదురవుతున్న కష్టాల గురించి, మీకు ఎదురవుతున్న పోరాటాల గురించి, అమ్మో ఇంకా నేను భక్తి చేయకూడదు, ఇంక ఉపవాసాలు ఉండకూడదు, ఈ రోజుతో ముగిచేస్తాను నేను, ఎందుకు వచ్చింది, ఎంత ప్రార్థన చేసినా భర్త మారట్లేదు, ఎన్ని రోజుల నుంచి ప్రలాపిస్తున్నా అవ్వట్లేదు నా పని, వద్దు అనుకుంటున్నారేమో. మీ హృదయంలో అగ్ని లాంటి వాక్యం మిమ్మల్ని మండించునుగాక, యేసు నామములో ప్రభు మండించునుగాక. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసండి. రాత్రి నాకు చాలామంది చెప్పారు, దేవుడు రాత్రి నాతోనే మాట్లాడారు అయ్య గారు, నిజంగా నిరాశతో వచ్చాను అయ్య గారు, నిరాశలోంచి లైవ్లో వాక్యం విన్నాను అయ్య గారు, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు, నా ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు, ఇంక ప్రార్థన మానేద్దాం అనుకున్నాను. ఏలియా 7వ ప్రార్థన చేశాడు, విసుకుపోవద్దని చెప్పారు కదా అయ్య గారు. చాలామంది సాక్ష్యం ఇచ్చారు. ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే నీ జీవితంలో కూడా ఇంక వద్దులే అని అనుకున్నావేమో, వాక్యం ఎంత గొప్పదో తెలుసా? అగ్ని నీళ్ళు ప్రతిరోజు నిన్ను మండిస్తూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది కదా, నీవు అనేకులకి ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉండటానికి వాక్యం అనే అగ్ని నీ ఆత్మీయ జీవితాన్ని దిద్ది సరిచేసి ప్రతి చెత్త కాల్చివేసి నీలో ఒక మంట పుట్టించి అనేకుల్ని మండించటానికి ఒక సాధనంగా దేవుడు వాడుకునుగాక. మూడవది హెబ్రీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. తన దూతలను వాయువులుగాను తన దూతల్ని వాయువులుగాను తన సేవకులను తన సేవకుల్ని అగ్ని జ్వాలలుగా చేయుచున్నవాడు. చాలు. మూడవది, దైవ సేవకులు అగ్ని అనండి, గట్టిగా మాట్లాడారు. దైవ సేవకులు అగ్ని అయి ఉన్నారు. అగ్ని. ఒక్కొక్క సేవకుడిని దేవుడు ఒక అగ్ని కణం. ఒక సేవకుడు ఈక్వల్ టు అగ్నితో సమానం. అసలు సేవ అంటేనే అగ్ని. గొప్ప మహిమ కలిగిన సేవ. మీరు ఆలోచించండి, సేవ చేస్తున్న సేవకులు మనిషిని ఎన్నో రోజు చేశాడు దేవుడు చెప్పండి అయ్యా? 6వ రోజు. దేవదూతలను ఎప్పుడు చేశాడు? మనకంటే ముందుగా చేశాడు. సృష్టికి ముందే దేవదూతలను చేశాడు. అలాంటి భూమి మీద ప్రథమ ఫలంగా ఉండవలసిన వాళ్ళు దేవదూతలు. వాస్తవంగా అందరికంటే ముందు చేయబడ్డారు. కానీ దేవదూతలు చేయలేని సేవ, ఈ యాజకత్వం, ఈ సేవ పరిచర్య దేవదూతలు కూడా ఇవ్వలేదు. అంటే ఆయన దృష్టిలో సేవ ఎంత వాల్యుబుల్లో చూడండి. మీరేమనుకుంటారంటే సేవ అంటే అది చీప్ అనుకుంటారు మీరు. సేవ అంటే అది చదువు రాలేనోడు చేసేది పని అండి. సేవ అంటే అన్ని పనులు ఏది రాకపోతే సేవకు వచ్చాను, అది కాదు సేవ. సేవ అంటే అది ఒక అగ్ని. దేవదూతలు కూడా ఇవ్వలేదు ఆ అవకాశం దేవుడు సేవ చేయమని. ధూళితో సమానమైన మనిషికి లోకంలో నుండి ఏర్పాటు చేశాడు. డి మైనర్ అనుకుంటా కదా, డి మైనర్. అసలు ఏ యోగ్యత ఉంది మనకి సేవ చేయడానికి? నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయని నా దుఃఖ కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. చప్పట్లు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయి నా దుఃఖ దినము కృపలను. కంజరి వాయించాలి. లోకములో నుండి నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే. చప్పట్లు వినబడాలి, మీ శబ్దం రావాలి, పాడాలి. ఇవేనయ్యా ఇన్నాళ్ళుగా నన్ను అయ్యా తల్లివలేనను. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనై అయ్యా. హల్లెలూయా. హేతువు లేకుండా ప్రేమించాడంట దేవుడు. వేడుకగా మనల్ని మార్చాడు. కలవరం పొందిన సమయాలు ఎన్నో.
ఆయన ఎప్పుడు మనల్ని చేవిడిచిపెట్టలేదు. మన ఆత్మీయ జీవితాల్లో సేవకుడిని ఒక అగ్ని కణం, ఒక అగ్ని. ఆయన కాడి మోయటానికి అది ఎంతో గొప్పది. పాలు విడవని పాడి ఆవులు, ఎక్కువ తీసేనాను, పాడి ఆవులు మందసాన్ని మోస్తూ ఉన్నాయి కదా. పాడి ఆవులు అంటే పాలు తాగే ఆవులు మందసాన్ని మోసుకుని వెళ్తున్నాయండి. ఎంత క్రమంగా వెళ్తున్నాయో తెలుసా? ఎవరు లీడర్ లేరు, ఆ ఎద్దుల బండి మీద నడిపే వాళ్ళు ఎవరు లేరు. ఎంత అద్భుతంగా వెళ్తున్నాయండి. ఈరోజు సేవ కూడా అలా జరగాలి. మీ కుటుంబాల్లో మీ పిల్లలు ఇంజనీరింగ్ అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి, మంచిదే, మంచి అభిప్రాయమే. అందులో ఇంకొంచెం మంచి అభిప్రాయం, నా కొడుకు సేవ చేయాలి, దేవుని కాడి మోయాలి అనే తండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు తల్లులు? అబ్రహాము ఇంట 318 మంది పుట్టారు కదండి. మన ఇంట్లో పుట్టాలి సేవకులు. మన ఇంట్లో పుట్టిన పిల్లలే ఆశీర్వాదకారకులుగా ఉండాలి. నా ఆశ ఈ ఉపవాస కోడికలో అనేకుల హృదయాన్ని దేవుడు మండించి అగ్ని లాంటి సేవకుల్ని, అగ్నిలోంచి తీయబడిన కొరివి లాంటి సేవకుల్ని ఈ పరిచర్యకు దేవుడు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సేవకులు అగ్ని జ్వాలలు. ప్రతి సేవకుడు అగ్నిలాగా మండాలి, అగ్నిలాగా పోరాడాలి. అగ్ని, నేను మీకు చెప్పాను కదా, తన స్వభావం ఎలాంటి వస్తువునైనా తనలా మార్చేసుకుంటుంది. కాబట్టి ఈ నేటి దినాల్లో సేవ కోత విస్తారంగా ఉంది. పని వాళ్ళే కొదువుగా ఉన్నారు. అయితే సేవకు వచ్చే బిడలు అగ్ని లాంటి సేవ చేయడానికి దేవుడు వాళ్ళని ఎంపిక చేయనుగాక. చూద్దాం యోహాను సువార్త 5:35. మీకు ఇది కంఠస్థ వాక్యం కదా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఎవరతడు? బాప్తిస్మిచ్చే యోహాను. చేసిన సేవ ఎన్ని రోజులు? 6 నెలలే. కానీ ఎంత గొప్ప తెలుసా? అద్భుతమైన పరిచర్య చేశాడండి. అద్భుతం. యోర్దాను నదిలో అనేకులకి వేల సంఖ్యలో, వందల సంఖ్యలో బాప్తిస్మాలు ఇస్తూ వచ్చాడు. అతని సేవ అగ్ని లాంటి సేవ, మండుచు ప్రకాశించే సేవ. ఇంకా చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుకే బాప్తిస్మ ఇచ్చిన అనుభవాలు ఆయన సేవలో చూడగలుగుతాం. ఈరోజు సేవ జరుగుతూ ఉంది. అగ్నిలాగా సేవ జరగాలి. అగ్ని ఒక చోట ఉండదు కదా, వ్యాపించి ఉంటుందని చెప్పినాను. సేవ కూడా అన్ని చోట్లకు వ్యాపించాలి. భూదిగంతాల వరకు నాకు సాక్షులు మీరని ప్రభు చెప్పాడు. అలాంటి సేవ చేయటానికి ప్రతి సేవకుడిని నడుం కట్టి దేవుడు ఆయన చేతిలో పాత్రలుగా వాడుకునుగాక. కొంచెం హుషారుగా మాట్లాడదామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఖచ్చితంగా. ప్రధాన యాజకుడైన యెహోషువ అనండి, ఆయన కూడా సేవలో ఉన్నాడు. ప్రధాన యాజకుడు. యాజకత్వం అంటేనే సేవ. ఈ యెహోషువలు చాలామంది ఉన్నారు బైబిల్లో. ప్రధాన యాజకుడైన యెహోషువ వేరు. మోషే దగ్గరున్న యెహోషువ గురించి కాదు, ప్రధాన యాజకుడైన యెహోషువ గురించి మాట్లాడుతున్నాం. ఈ యాజకుడు ఒకసారి సాతానుగాడు ఏం చేశాడంటే, సాతానుగాడు పనే కంప్లైంట్ ఇవ్వటం. వాడు రాత్రింబగళ్ళు సహోదరుల మీద నేరాలు మోపేవాడే అపవాది. రోజు వాడికి అదే డ్యూటీ. ఏ సేవకుడి మీద ఏ నింద మోపుదాం, ఏ సేవకుడిని అలాగ అవమానపరుద్దాం, వాడి పని అది. సాతానుగాడు చూసి ఈ ప్రధాన యాజకుడిని యెహోషువ దగ్గర నింద మోపాలని, అవమానపరచాలని దేవుడితో మాట్లాడతాడు అపవాది. సాతాను కంప్లైంట్ ఇస్తాడు. ఏమనో తెలుసా? అయ్యో, ప్రధాన యాజకుడిని యెహోషువ మలినమైన వస్త్రాలు కలిగి ఉన్నాడు, అతని వస్త్రం పాడైపోయింది, మలినమైన వస్త్రాలు కలిగి ఉన్నాడని మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి.
మన ఎంతగా నమ్ముతున్నాడు చూడండి దేవుడు. అపవాదేమో మలినమైన వస్త్రాలు కలిగిన వాడని రకరకాల కంప్లైంట్లు ఇస్తూ ఉంటుంటే దేవుడు మాత్రం ఎంత అద్భుతంగా నమ్ముతున్నాడు. కాదు, నా సేవకుడు ఎట్లా అంటాడు తెలుసా? అగ్నిలోంచి తీయబడిన కొరివి. ఆమేనని చెప్పండి. వాస్తవంగా మలినమైన వస్త్రాలు ఉన్నాయి ఆయనకి, కానీ దేవుడు ఎంతగా నమ్మాడు చూడండి. మలినమైన వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి అని చెప్పి అతడు అగ్ని కొరివి అని చెప్పాడు దేవుడు. కొన్నిసార్లు సేవలో ఎదురవుతున్న పోరాటాలు, నిందలు తట్టుకోలేక ఇంకెందుకులే ఈ సేవ చేయలేమనిపిస్తుంది. కానీ దేవుడు కోరిక ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు మలినమైన వస్త్రాలతో ఉన్న ఆ వస్త్రం నీ దగ్గర నుంచి తీసేసి నీకు ఒక ప్రశస్తమైన వస్త్రం ఇచ్చి నిన్ను అగ్ని కణంలాగే వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం మాట. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి మరియు కొన్ని యెహోవా వాక్యాలు. దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు జకరియా 3వ అధ్యాయం 1, 2, 3. సాతాను యెహోవా నిన్ను గద్దించును, ఓకే. యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఓకే. ఇతడు అగ్నిలో నుండి అదిగో ఆ మాట ఎన్నో వచ్చిన రెండవ ఇతడు అగ్నిలోంచి తీయబడిన కొరివి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? సాతాను యెహోవా నిన్ను గద్దించును. నా ప్రార్థన, సేవకుల మీద అపవాది ఎప్పుడు ఏదో ఒక నింద వేస్తూ ఉంటాడు. ఏదో విధంగా మంచి సేవ చేస్తూ ఉంటుంటే వాడిని పడగొట్టాలని సాతాను గారు ప్రయత్నం చేస్తుంటాడు. ప్రభు అంటాడు, సాతానా నిన్ను దేవుడు గద్దించునుగాక. ఇతడెవరో తెలుసా? అగ్ని కొరివి. నా ప్రార్థన, మినిస్ట్రీలో ఉన్న సేవకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులు, ప్రతి దైవజనుడు ఇండివిజువల్గా సేవ చేస్తున్న సేవకులు, గ్రామాల్లో చిన్న సేవ, పెద్ద సేవ, ఏ సేవ అయినా ఒక్కొక్క సేవకుని ఒక అగ్ని కణం వలె దేవుడు వాడుకునుగాక. హుషారుగా మాట్లాడదామా? ఆమేనని చెప్పండి. నిజంగా అగ్ని, సేవకుడు అగ్నినండి. సేవకుడు అగ్నియా లేదని ఎట తెలుస్తుంది మనకి అంటే, స్టోరీలోకి వెళ్దాం. కోరాహు, దాతాను, అబీరాం ఓ బ్యాచ్ ఉంది. ఆ టీమే విచిత్రమైన టీం. అది ఏం టీం అయ్యా? అది సేవకుడికి విరోధంగా మాట్లాడుకునే టీం. కోరాహు, దాతాను, అబీరాం వీళ్ళు అందరూ ఒక బ్యాచ్. మోషే మీద 250 మంది తిరగబడ్డారు. నువ్వేనా పాస్టర్, మాకు ప్రసంగాలు వచ్చు, మేము పాటలు పాడతాం, మాకు ఆరాధన వచ్చు, అయ్యో మేము చేస్తాము సేవ అని మోషేకు విరోధంగా మాట్లాడారు ఈ బ్యాచ్ అందరు. మోషే ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. ఒకటే బైబిల్ ఏమని రాసింది తెలుసా? మోషే సాగిలు పడ్డాడు అంతే. ఎందుకంటే అగ్ని ఉంది కదా, పరీక్షించే అగ్ని. విచిత్రమైన సంగతి చెప్పనా? వాళ్ళకి సమాధి పెట్టెలు కూడా లేవు, వాళ్ళకి బరియాలు కూడా జరగలేదు. భూమి అలా నెరవిడిచింది, అలాగే దిగిపోయారంట పాతాళానికి. వై అంటే అగ్ని లాంటి సేవకుల మీద తిరుగుబాటు వాళ్ళు. మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి, టైం లేదు కాబట్టి నేను రిఫరెన్స్లు ఇచ్చేస్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనము 32వ వచనం కూడా మీరు తర్వాత చదువుకోండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనము 32వ వచనం కూడా చూస్తే ఆ మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళకి తీర్పు ఎలా వచ్చిందో అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సేవకుల అగ్ని, వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. తిరుగుబాటు స్వభావం మనలోకి రాకుండా సేవకుల్ని ప్రభువా ఒక కణంగానే మీరు వాడుకోండి కోరుకుందాం. యేసయ్య కృప మనందరి మీద, సేవకుల మీద నిలిచి ఉండునుగాక. విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండగా ఉండునుగాక. ఎంతోమంది సేవకులకి విరోధంగా లేచిన వాళ్ళు, బైబిల్లో వాక్యం చదువుతాం కదా, నన్ను ముట్టినవాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కంటి గుడ్డుని ముట్టిన వానితో సమానం అని. ఏమండి, దేవుడు కన్ను ముట్టుకుంటే ఆయన ఊరుకుంటాడా?
అక్కను కూడా చూడలేదు దేవుడు. మోషేకు విరోధంగా మాట్లాడింది వాళ్ళ అక్కే, అక్కను కూడా చూడలేదు దేవుడు. వెంటనే కుష్టి నొసట వచ్చింది మిరియాముకి. మరలా మోషే ప్రార్థన చేస్తేనే సెట్ అయింది. అందుకని సేవకుల అగ్ని వాళ్ళకి విరోధంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ప్రభు దర్శించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 3-4 వాక్యాలు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అన్య భాషలు మాట్లాడసాగిరి. రైట్. 4వది చివరి మాట, పరిశుద్ధాత్మ అగ్ని అనండి. అందుకని ఆత్మదేవుణ్ణి ఎప్పుడు నువ్వు తృణీకరించకూడదు. ఆత్మకు విరోధంగా మాట్లాడకూడదు. ఏంటండి ఆ కేకలు, ఏంటంటే ఆ అరుపులు, ఏంటండి ఆ గోల్, ఏంటండి బాబు, ఆత్మ వస్తే అందరి మీద పడిపోవాలా అని అనొద్దు. ఆ అభిషేకం ప్రభావమే అలాంటిది. పెంతెకోస్తు పండగ దినాన మరియమ్మ గారు కూడా ఉన్నారు ఆ గదిలో, మేడ గదిలో 120 మంది కనిపెట్టారు. ఒకటే ప్రార్థన, 120 మంది, ఒకటే అంశం, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కొరకు, ఇంకే టాపిక్ లేదు. మేడగదిలో 120 మంది ఉన్నారు. వాళ్ళు ప్రార్థిస్తుండగా పెంతెకోస్తు పండగ దినం అంటే 50వ రోజు పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద వ్రాలి. ఆ మాట నాకు భలే నచ్చింది. ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ వాక్శక్తి పొందిన కొలది అన్య భాషలతో నింపబడ్డారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ అగ్ని మిమ్మల్ని తాకునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక. ఆత్మతో దేవుడు అగ్ని లాంటి అభిషేకం మీకు ఇచ్చునుగాక. మీరు అడగొచ్చు, అయ్యగారు అభిషేకం అగ్నియా, అభిషేకం పొందుకోవాలా? యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి. ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం చూడండి, ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 3:11. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివాడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు ఆయన గురించి, ఆయన చెప్పులు మోయటానికి నేను పాత్రుని కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు. యోహాను అంటారు, నేను నీటి బాప్తిస్మం ఇస్తున్నాను మీకు, నీటిలో దిగిన వాళ్ళతో చెప్తున్నాడు. నా వెనకాల వస్తున్నాడే ప్రభు, ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, అంత అగ్ని లాంటి ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. అదే అభిషేకం. అందుకొరకే ఈ అగ్ని అనేకుల్ని దర్శించునుగాక, ఈ అగ్ని అనేకుల్ని తాకునుగాక. నా ప్రార్థన, అనేకులు ఎంతో కాలంగా పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ ఉపవాస కూడికల్లో తప్పకుండా, అందుకే ప్రతిరోజు ఆరాధన చేపిస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేవుడు వారి మీద కనికరపడి పరిశుద్ధాత్మకు నచ్చని భిన్నమైన స్వభావాలు ఏమైనా ఉంటే విడిచిపెట్టి, ప్రభువా నీ తైలముతో నీ అగ్నితో నన్ను అభిషేకించు అని నువ్వు హృదయపూర్వకంగా కోరుకోగలిగితే, ఆ రోజు యెషయా పెదవుల్ని తాకిన ఆ అగ్ని ప్రాయచిత్తం కలుగు చేసినట్లు పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి దేవుడు మరలా నూతనపరిచి, స్థిరపరిచి, బలపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. నేను ముగిస్తున్నాను. ఏలియా 6వ అద్భుతం చేశాడు. ఎలా అంటే, ఆకాశం నుంచి అగ్నిని దించి 50 మందిని దహించి వేసింది. ఆ అహస్య కాలంలో జరిగిన ఈ అద్భుతాన్ని గురించి ప్రభు మాట్లాడాడు. ఈ అగ్ని దేనికి గుర్తుగా ఉందో ఆ అగ్నిని గురించి 4 అనుభవాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. 1, దేవుడే దహించు అగ్ని. నెంబర్ 2, వాక్యము అగ్ని. నెంబర్ 3, దైవ సేవకులు అగ్ని. నెంబర్ 4, పరిశుద్ధాత్మ అగ్ని.
ఈ అగ్ని నీ మీదకి వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతాయో ప్రభు వివరించాడు. ఇలాంటి అద్భుతం నీ జీవితంలో చేసి దేవునికి ఒక అగ్ని కణం వలె నువ్వు సాక్షిగా నిలబడుదువుగాక. అందరూ అలాగే లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.